गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की జై. పరమధర్మిష్ఠులైన ధర్మపుత్రులు ఇప్పుడు ఒక సభను ఏర్పాటు చేసి కృష్ణుడు, బ్రహ్మ ఋషులు, పెద్దలు అందరినీ పిలిచి, ఇప్పుడు దుర్యోధనులు, కౌరవులు అందరూ కూడా అక్కడ ఉన్నారంట. అందరినీ ఏకోపిచ్చి కూర్చోబెట్టి మన కుటుంబానికి ఒక కీర్తినివ్వాలి, అంతేకాకుండా ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ క్షేమం కలగాలి అంటే అద్భుతమైన ఒక యాగం ఉంది, ఆ రాజసూయ యాగం చెయ్యాలి. ఆ రాజసూయ యాగంతో మన యొక్క కుటుంబం యొక్క కీర్తి, ఇలాంటి మహాత్ములందరూ పుట్టి రాజసూయ యాగం చేశారు అనేది లోకమంతా మన కుటుంబం యొక్క కీర్తి తెలవాలి అంటూ ఇలాగా తన యొక్క కీర్తి కోసం చేసినాడంటే అది తప్పు. తన కుటుంబంలో ఉండేవారు పెద్దలందరికీ గురించి అందరికీ తెలియాలి అని చేస్తే అది తప్పు కాదు. అందుచేత తన కుటుంబం యొక్క మహిమ అందరికీ తెలియాలి అంటూ ధర్మపుత్రులకి ఇలాంటి ఒక ఆశ, రాజసూయ యాగం చెయ్యాలనుకుంటున్నాను అంటూ కృష్ణుడి యొక్క ముందు సాక్షిగా నిలబడి కృష్ణుడి యొక్క సన్నిధిలో ధర్మపుత్రులు ఇలా చెప్పారు: కృష్ణ, నీ యొక్క కృపతో అందరూ సౌఖ్యంగా సుఖంగా ఈ లోకంలో ఉంటారు. నీ చరణారవిందాన్ని ఆశ్రయిస్తేనే అందరూ సుఖంగా ఉంటారు. కానీ నీ చరణారవిందాన్ని ఆశ్రయించిన భక్తులకి ఈ ప్రపంచంలో అసాధ్యం అనేది ఏదీ లేదు. ఇప్పుడు అసాధ్యం అని చెప్పే రాజసూయ యాగం కూడా నీ యొక్క భక్తులని నిన్ను ఆశ్రయించడం వల్ల పైన మేము చెయ్యబోతాము. అందుచేత నీ యొక్క మహిమ లోకంలో ఉండే వాళ్ళందరికీ తెలియాలి. నీ యొక్క అనుగ్రహం వల్ల ఈ రాజసూయ యాగం అనేది జరగాలి అంటూ అద్భుతంగా ఆ సభలో ధర్మపుత్రులు మాట్లాడిన వెంటనే పైన భగవంతుడు కూడా ఇలా కృష్ణుడు అన్నారు: మీరు చెప్పిందే సరి. మీరు చేసే యాగం వల్ల ఈ ప్రపంచంలో ఉండే అన్ని జీవరాశులకు సుఖం దక్కుతుంది. ఎందుకంటే దేవతలు సంతోషించి వర్షాన్ని కురిపిస్తారు. బ్రాహ్మణులందరికీ మీరు యథేష్టంగా దక్షిణ ఇచ్చి వాళ్ళని సంతోషింపజేస్తారు. వచ్చిన వాళ్ళందరికీ దాన ధర్మములు ఇచ్చి వాళ్ళని సంతోషింపచేయబోతారు. అందుచేత అద్భుతమైన రాజసూయ యాగం చక్కగా జరగాలి, మీరు సంకల్పంతో జరగాలి. అంతేకాకుండా ఈ ప్రపంచంలో రాజసూయ యాగం చేసే యొక్క అర్హత మీకు మాత్రమే ఉంది. ఎందుకంటే రాజసూయ యాగం ఏదో యాగం సంకల్పం తర్వాత ఇలాగా ఈ తేదీ బాగుంది, ఈ తారీఖున చెయ్యొచ్చు అని చెయ్యలేము. దానికి ఏం చెయ్యాలి నియమం అంటే, ఈ 4 సముద్రము లోపల ఉండే భూమిలో ఉండే అన్ని రాజుల్ని గెలిచి నేనే రాజాదిరాజు చక్రవర్తిని నిరూపించిన తర్వాతనే ఇది చెయ్యవచ్చు. దానిని చేసే యోగ్యత మీకు మాత్రమే ఉంది. ఎందుకంటే అలాంటి తమ్ముళ్ళు మీ దగ్గర ఉన్నారు 4 మంది దేవతల్లా, ఇంద్రుల్లాగా, అగ్నిలాగా, సూర్యునిలాగా, వరుణునిలాగా తేజోవంతంగా ఉండేవారు 4 తమ్ముళ్ళు ఉన్నారు మీ దగ్గర అంటూ కృష్ణుడు అన్నారు. అక్కడ దుర్యోధనాలు కూడా ఉన్నారంట. దీంతో ఏమంటున్నారంటే కృష్ణుడు, నీకు 99 తమ్ముళ్ళు ఉన్నా కానీ వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం లేదు అని చెప్పేటట్టుగా కృష్ణుడు అనేటట్టుగా ఉంది. అందుచేత మీరేం చెయ్యాలి అంటే, మీరు 4 తమ్ముళ్ళని దిక్కు విదిక్కులకు వెళ్ళి అక్కడ దిగ్విజయం చేసుకొని రావాలి అని ఆజ్ఞాపించండి అని చెప్పిన వెంటనే ధర్మపుత్రులు కూడా సంతోషించి పైన 4 తమ్ముళ్ళని పిలిచి, సహదేవా నువ్వు దక్షిణ దిక్కున వెళ్ళి దిగ్విజయం చేసుకొనిరా. తర్వాత నకులుడిని పిలిచి, నువ్వు పడమర దిక్కున వెళ్ళి దిగ్విజయం చేసుకొనిరా. తర్వాత అర్జునుడిని పిలిచి, నువ్వు ఉత్తర దిక్కున వెళ్ళి దిగ్విజయం చేసుకొని రావాలి అని ఆజ్ఞాపించి, భీముడిని పిలిచి నువ్వు తూర్పు దిక్కున వెళ్ళి దిగ్విజయం చేసుకొనిరా అంటూ ఇలా ఆజ్ఞాపించారు. ఇలాగా 4 తమ్ముళ్ళు గంభీరంగా బయలుదేరారు దిగ్విజయం కోసం. వీళ్ళే మహావీరులు. వీళ్ళతో యుద్ధం చేసి మనం గెలవలేము అంటే అన్ని రాజ్యంలో ఉండే వారందరూ మేము మీతో యుద్ధం చేయలేము, మేము ఓడిపోయాము అని అందరూ రాసిచ్చారంట. అంతేకాకుండా వాళ్ళందరికీ ధర్మపుత్రుల పైన ఆశ ఎక్కువ. ఎందుకంటే ధర్మతగా ఉండేవారు కాబట్టి రాజసూయ యాగం జరగబోతుంది, మా బహుమతిగా మా రాజ్యంలో ఉండే గొప్ప వస్తువులంతా ఇస్తాము, దీన్ని మీరు ధర్మపుత్రుల దగ్గర సమర్పించాలి అంటూ అందరూ ఆశతో ధర్మపుత్రుల పైన ఉండే మర్యాదతో బహుమతులందరూ ఇస్తున్నారంట వీళ్ళ 4 తమ్ముళ్లకు. ఇది మీరు మా పేరు చెప్పి ఆ ధర్మపుత్రుల దగ్గర మీరు సమర్పించాలి అంటూ ధర్మపుత్రుల పైన ఉండే ఆశ మర్యాదతో ఇస్తున్నారు. వాటన్నిటినీ స్వీకరించి ఈ 4 తమ్ముళ్ళు ఇలా 4 దిక్కుల్లో వెళ్ళి దిగ్విజయం చేసుకొని వచ్చి ధర్మపుత్రుల దగ్గర అన్ని సమర్పించారు. ధర్మపుత్రులు కూడా పరమ సంతోషపడ్డారు. ఇప్పుడు అన్నీ అయిపోయింది, పైన యాగం చేయవచ్చా అంటే లేదు, ఇంకా ఒక్కడిని గెలవాలి అందరూ కృష్ణుడు అన్నారు.
ఎవడు ఇంకా బాకీ ఉన్నాడంటే మగధ దేశపు రాజైన జరాసంధుడు బాకీ ఉన్నాడు, అతన్ని సంహరించాలి. అతడు సాధారణంగా యుద్ధం చేయడు, అతనికి దండిగా ఇలాగ ఉంటేనే చేస్తాను, ఇలాగ ఉంటే చేయను అని అనుకున్నాడు. అతనే కాకుండా అతను మహావీరుడు కాబట్టి ఆ మహావీరుడి యొక్క సమంగా ఎవరున్నారో వారితోనే యుద్ధం చేస్తాను అంటే ఇలాగా తనకి విధులంతా పెట్టుకున్నాడు. అందుచేత నేను పైన ఇక్కడి నుంచి అర్జున్ని భీముణ్ణి నాతో పాటు తీసుకెళ్తాను. అతను బ్రాహ్మణ విశ్వాసి కాబట్టి బ్రాహ్మణ రూపంలో వెళ్ళి అక్కడ యాచకం అడిగేలాగా అడిగి పైన యుద్ధానికి పిలిచి అతన్ని గెలవాలి అంటూ ఈ విషయమునంతా చెప్పిన వెంటనే ధర్మపుత్రులు కూడా సంతోషంతో తన యొక్క తమ్ముళ్ళైన భీమసేనుణ్ణి అర్జునుణ్ణి పంపించారు కృష్ణుడితో పాటు. వాళ్ళు బయలుదేరి మగధ దేశపుకు వచ్చి బ్రాహ్మణ వేషంతో జరాసంధుని యొక్క అంతఃపురం లోపలికి వచ్చారు. జరాసంధుడు ఎప్పటిలాగానే తన యొక్క కార్యక్రమాలంతా పూర్తి చేసుకొని ప్రతిరోజు బ్రాహ్మణులందరిని పిలిచి వాళ్ళకి యథేష్టంగా దానాలు అవి ఇచ్చి పూజ చేసేవాడంట ప్రతిరోజు. అలాగనే బ్రాహ్మణులందరూ వచ్చారు. ఆ బ్రాహ్మణులతో పాటు బ్రాహ్మణ వేషంలో కృష్ణుడు, అర్జునుడు, భీమసేనుడు కూర్చొని ఉన్నారు. ఇలాగ అందరికీ పూజ చేస్తూ ఒట్టు చివరిగా కూర్చొని ఉన్న వీళ్లకు పూజ చేసేదానికి వచ్చేటప్పుడు పైన బ్రాహ్మణ వేషంలో ఉండే కృష్ణుడు ఆ జరాసంధుని చూసి మాట్లాడారు. నువ్వు పైన బ్రాహ్మణులు ఏదడిగినా ఇస్తావు, అది ప్రతిజ్ఞగా పెట్టుకున్నావు, ప్రతిజ్ఞను కాపాడాలి. తన ప్రతిజ్ఞను కాపాడేదానికి హరిశ్చంద్రుడు చాలా సంవత్సరములు ఇలా బందీగా ఉన్నారు. తర్వాత తన ప్రతిజ్ఞను కాపాడేదానికి రంతిదేవులు చాలా రోజులు ఆకలితో ఉండేటప్పుడు తర్వాత దొరికిన అన్నాన్ని కూడా ఇచ్చేశారు. తన ప్రతిజ్ఞను కాపాడాలి అంటూ మహాబలి తన సర్వస్వదానము ఇచ్చాడు. తన ప్రతిజ్ఞను కాపాడాలి అంటే శిబి చక్రవర్తి తన మాంసాన్ని, తన శరీరంలో ఉండే మాంసాన్ని ఇచ్చారు. అందుచేత వాళ్ళ ప్రతిజ్ఞను కాపాడాలి. నువ్వు బ్రాహ్మణులు ఏదొచ్చి అడిగినా ఇస్తావును, నువ్వు ప్రతిజ్ఞ పెట్టుకున్నావు కదా, దాన్ని నువ్వు రక్షించుకోవాలి అంటూ కృష్ణుడు ఇలా అడిగిన వెంటనే ఆ కృష్ణుడిని చూసి ఇతను బ్రాహ్మణుడు కాదని తెలుసుకునేసినాడంట జరాసంధుడు. ఎందుకంటే దండిగా సార్లు యుద్ధంలో వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు కొట్లాడుకుండేటప్పుడు చూస్తున్నారు కదా, ఆ శరీరంలో ఉండే ఇలాగా చేతులు, ఈ కాళ్ళన్నీ చూసి కృష్ణుడిని తెలుసుకునేసినాడు. వచ్చిన వారు భీమసేనుడు, అర్జునుడిని తెలుసుకొని పైన వీళ్ళు వేసుకునింది బ్రాహ్మణ వేషం కాబట్టి ఆ వేషంలో ఉండేవారు వచ్చి ఏది అడిగినా నేను ఇస్తాను, నా ప్రాణాలు అడిగితే కూడా ఇచ్చేస్తాను. ఇలాగనే కదా మహావిష్ణువు వచ్చి ఆ దేవతాపక్షంగా బ్రాహ్మణ వేషం వేసుకొని మహాబలి దగ్గర వచ్చి అడిగినప్పుడు మహావిష్ణువు దేవతాపక్షంగా కపటంగా వచ్చాడు అని తెలుసుకొని శుక్రాచార్యులు ఇవ్వద్దు అని చెప్పినా కానీ కూడా అతడు ఇలాగ తన రాజ్యాన్ని ఇచ్చాడు కదా. అలాగనే నేను కూడా మీరు అడిగినంత ఇస్తాను, మీరెవరని నాకు తెలుసు, మీరు ఏదైనా అడగండి, నా ప్రాణాలనైనా ఇస్తాను అంటూ వాళ్ళ దగ్గర చెప్పిన వెంటనే ఇప్పుడు పైన కృష్ణుడు తాను ఎవ్వరు అని జరాసంధుడి దగ్గర అన్నారు. నువ్వు ప్రాణాలనంతా ఇవ్వాల్సిన అక్కరం లేదు, నువ్వు యుద్ధం చేయాలంటే వీటితో చేయను వాళ్ళతో చేయనంతా అంటావు కదా, అందుకోసమే మేము వచ్చినామంటే మేము ఎందుకు వచ్చినామని కృష్ణుడు పైన జరాసంధుడితో అనేటప్పుడు ఇప్పుడు మేము నీ ప్రాణాలనంతా అడగలేదు, పైన యుద్ధం చెయ్యాలి, మాతో యుద్ధం చేసి గెలిచి నువ్వు రాజాది రాజుడిగా ఉందో దానికోసమే వచ్చినాను అడిగిన వెంటనే పైన జరాసంధుడు కూడా సరే అన్నాడంట. ఎందుకంటే బ్రాహ్మణ వేషంలో వచ్చి తన ప్రాణాలనే తీసుకోపోతారు, ఇప్పుడు పైన యుద్ధమే కదా, ప్రాణాలు దక్కింది, యుద్ధం చేసి గెలవచ్చని సంతోషపడి పైన యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. నీతో నేను యుద్ధం చెయ్యను అనేసినాడు కృష్ణుడితో. ఎందుకంటే నా దగ్గర నువ్వు ఓడిపోయినావు, నా దగ్గర ఓడిపోయి పిరికితనంతో మథురా నుంచి బయలుదేరి సముద్ర మధ్యంలో ఒక ద్వీపంలో ద్వారకా అనే పట్టణాన్ని నిర్మించుకొని దాంట్లో నువ్వు ఉంటున్నావు కాబట్టి నా దగ్గర ఓడిపోయిన వాళ్ళతో నేను మళ్ళీ యుద్ధం చేయను ఇలాగంట విధి పెట్టుకున్నాడు. కాబట్టి వీడి దగ్గర గెలిచేదానికి ఇలా సూక్ష్మంగా బ్రాహ్మణ వేషంతో వచ్చి పరిష్కారంతో వచ్చారంట. దీని యొక్క కారణంతోనే అందుచేత నీతో యుద్ధం చేయను అని కృష్ణుడి దగ్గర నేసినాడు. తర్వాత అర్జునుడితో కూడా యుద్ధం చేయను, ఎందుకంటే నా సమబలం లేదు అర్జునుడికి, నాకంటే చిన్నవాడు, అతనితో నేను యుద్ధం చేయను. నేను ఎవరితో యుద్ధం చేస్తానో ముందుగా తెలుసుకొని అతన్ని కూడా బుద్ధివంతుడిగా తీసుకొచ్చినావు కృష్ణ నువ్వు, అందుచేత నేను భీమసేనుడితోనే యుద్ధం చేస్తాను. ఎలాగైతే నాకు 10,000 ఏనుగుల యొక్క శక్తి ఉందో అలాగనే ఆ భీమసేనుకు కూడా 10,000 ఏనుగుల యొక్క శక్తి ఉంది. నేను యుద్ధం కానీ చెయ్యాలంటే భీమసేనుడితో మాత్రమే చేస్తాను అని అన్న వెంటనే ఇలాగే వీడు చెప్తాడని ముందే కృష్ణుడికి తెలుసు. వీటన్నిటికీ కారణం మొదట ఉద్ధవ స్వామి చెప్పినందువల్లనే ఇవన్నీ ఏర్పాట్లు.
అలాగే ఉద్ధవ స్వామి బుద్ధివంతంగా సుదీర్ఘంగా ముందు అలా అన్నాడు కదా, అలాగ కృష్ణుడు వచ్చి పైన భీమసేనుడికి జరాసంధుడికి యుద్ధ ఏర్పాట్లు అనేది జరిగింది. ఎక్కడైతే యుద్ధం జరిగితే అందరూ చూస్తారో అలాంటి యుద్ధ సమరంలో అక్కడ 2 గదలు తీసుకురమ్మన్నాడంట జరాసంధుడు. అద్భుతమైన 2 గదలు వచ్చినాయి. ఈ గదా యుద్ధం అనేది దీనితో ప్రారంభిస్తాము అంటూ ఇద్దరు ఇలా యుద్ధం చేస్తున్నారు. ఇద్దరు శక్తివంతులు. అలా యుద్ధం చేస్తూ ఉండేటప్పుడు ఒక్కొక్కరు గదను పెట్టుకొని ఆ శరీరంలో కొట్టేటప్పుడు ఆ శబ్దంతో ఆ నగరమే, ఆ భవనం అంతా గడగడగమని ఆడుతుందంట వాళ్ళ యొక్క పరాక్రమం వల్ల. ఆ యుద్ధం అనేది అపారంగా జరుగుతుంది. గదాయుద్ధం అనేది జరుగుతుంది. సాధారణంగా గదాయుద్ధం జరిగేటప్పుడు గదతో కొట్టేటప్పుడు వాళ్ళ యొక్క శరీరంలో ఉండే ఎముకలు విరుగుతాయి, అక్కడక్కడ దెబ్బలు తగులుతాయి కదా. ఇక్కడ వీళ్ళ యొక్క పరాక్రమం వల్ల ఏమైందంటే వాళ్ళు కొడుతూ యుద్ధం చేస్తూ ఉండేటప్పుడు ఆ గద విరిగిపోయిందంట వీళ్ళ యొక్క పరాక్రమం వల్ల. ఈ గదా యుద్ధాలు అనేది వద్దు, మనం ముష్టి యుద్ధాలు చేసుకుంటాం, వీటికంటే భయంకరంగా శక్తివంతంగా మన చేతులే ఉన్నాయి అంటూ ఇద్దరే అద్భుతంగా యుద్ధం జరుగుతుంది. ఈ ముష్టితో భీమసేనుడు ఇలా జరాసంధుని గుద్దారు, తర్వాత వాళ్ళు గుద్దటం, ఇలా మార్చి గుద్దుకొని పైన కింద పడి బొర్లుతూ అద్భుతమైన యుద్ధం. 1 రోజు కాదు, 2 రోజు కాదు, 27 రోజులు జరిగిందంట. 27 రోజులు అయ్యి భీమసేనుడు యుద్ధమయ్యి 28వ రోజు ఎలాగనో ఆ జరాసంధుడితో యుద్ధం చేసి అతని యొక్క శరీరాన్ని చీల్చివేశాడు. అమ్మయ్య, జరాసంధుని యొక్క వధమైంది అంటూ ఇలా సంతోషపడుతూ ఉండేటప్పుడు చూస్తూ ఉండగా ఆ శరీరం అనేది చేరుకునేసింది. వెంటనే ఆశ్చర్యంగా ఉంది, కృష్ణుని చేశారు, ఏమి ఇలా జరిగింది అంటే మళ్ళీ యుద్ధం చేసి ఆ శరీరాన్ని చీల్చివేశాడు, మళ్ళీ చేరుకునేసింది. ఇదెందుకు ఇలా జరుగుతుంది అంటే ఈ జరాసంధుడికి ఒక అనుగ్రహం అంట. చిన్నప్పుడు ఈ జరాసంధుడు పుట్టేదానికి ముందు ఈ జరాసంధుడి యొక్క తండ్రికి చాలా రోజులుగా పుత్రభాగ్యం కలగలేదు అని ఒక ఋషి ఒక పండునిచ్చారు. ఈ పండును కానీ నీ పత్ని దగ్గర ఇచ్చి నీ పత్నిని ఆహారం చేయమన్నావంటే నీ పత్ని దీని ప్రసాదం వల్ల నీ పత్ని గర్భం ధరిస్తుంది అని ఆ ఋషి అనుగ్రహించి వెళ్ళారు. అతడికి 2 భార్యలంట. 2 భార్యలకి సగం సగంగా పండునిచ్చారు. అది ఏమైందంటే ఆ శిశువు సగం సగంగా ఇద్దరికి పుట్టి ప్రాణం లేకుండా పుట్టింది. ప్రాణం లేకుండా పుట్టిన శిశువు ఏం చేసుకుంటామంటూ బాధతో సైనికుల్ని పిలిచి అక్కడ వెళ్ళి అడవిలో పారేసిరండి అంటూ ఆ శరీరాన్ని ఇచ్చేసి సైనికుల దగ్గర ఇచ్చేసి ఇతను ఇక్కడ బాధగా ఉంటూ ఉండేటప్పుడు వాళ్ళు కూడా అడవిలో వెళ్ళి వదిలేసి వచ్చిన తర్వాత అక్కడ జరా అనే రాక్షసి వచ్చింది. ఆ రాక్షసి వచ్చి ఈ శిశువు సాధారణ శిశువుగా లేదే, ఎందుకు ఈ శిశువుకి ప్రాణం లేకుండా ఉంది అంటూ ఆ 2 శరీరములు అక్కడక్కడ పడినాయి కదా, వాటి 2ని చేర్చి తన యొక్క చేతితో తన యొక్క మహిమతో ఇలా తాకిన వెంటనే ఆ శిశువుకి ప్రాణం అనేది వచ్చేసింది. అంతేకాకుండా నువ్వు ఎంత చీల్చి వేసినా కానీ మళ్ళీ చేరుకునేస్తావు అంటూ ఆ జరా అనే రాక్షసి యొక్క అనుగ్రహం వల్లనే జరాసంధుడికి ఇంత పరాక్రమం ఈ కథ అంతా చెప్పి ఇలా చీల్చి వేస్తే గానీ చేరుకునేస్తాడు, శరీరం అనేది చేరుకుంటుంది అనేది ఇతని యొక్క మహిమ. అందువల్ల భీమసేనుడు తనని గెలవలేదని గర్వంతో ఇలా ఉంటున్నాడు. ఇక మీదట ఇతన్ని గెలవలేము అంటూ బాధతో భీమసేనుడు కృష్ణుడిని చూసేటప్పుడు కృష్ణుడు ఒక ఆకుని చేతిలో పెట్టుకొని ఆ ఆకుని సగంగా చీల్చి ఎప్పుడు సాధారణంగా ఇలా వేయకుండా వ్యతిరేకంగా వేసి ఇలా భీమసేనుడికి చూపించాడంట. ఏమిటి అర్థం అంటే ఈ శరీరాన్ని చీల్చి మనం సాధారణంగా వేసినామంటే అది చేరుకునేస్తుంది, వ్యతిరేకంగా వేసినామంటే అది చేరుకోదు అంటూ ఇలా సూక్ష్మంగా చూపించిన వెంటనే భీమసేనుడు వెంటనే అర్థం చేసుకొని ఆ శరీరాన్ని చీల్చి సగంగా ఇప్పుడు వ్యతిరేకంగా వేసేశాడు ఆ శరీరాన్ని. ఆ శరీరం ఎలాగో చేరుకోవాలని ప్రయత్నించింది. కొంతసేపు వరకే అది సజీవంగా ఉంటుంది, లేకపోతే మరణిస్తుంది. అందుచేత చాలాసేపు ప్రయత్నించి చేరుకునేదానికి వీలవ్వటం లేని కారణం వల్ల జరాసంధుడు కాలమయ్యాడు. అలా జరాసంధుడే కాలమయ్యాడా అంటూ అక్కడుండే జనులందరూ అహాహాకారం చేసుకుంటూ జరాసంధుడి యొక్క వధమైంది, భీమసేనుడు జరాసంధుడిని చంపేశాడు అంటూ అంత ఆక్రోశంగా అందరూ ఇలాగ జరాసంధు వధమైంది అంటూ అరుస్తున్నారు. జరాసంధుడికి కావాల్సిన వాళ్ళందరూ బాధపడుతున్నారు, జరాసంధుడు చావాలనుకునే వాళ్ళందరూ సంతోషపడుతున్నారు.
పైన భగవంతుడు జరాసంధుణ్ణి భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల భీమసేన వధం చేసిన తర్వాత లోపల బందీగా ఉన్నారు కదా, రాజులందరినీ విడిపించి ఆ రాజులందరూ జరాసంధుడు వధమయ్యాడు, మనం పైన ఇక బందీగా ఉండాల్సిన అవసరం లేదు, మన కృష్ణుడిని పోయి చూసి కృష్ణుడి దగ్గర ప్రార్థిస్తాము, కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల ఈ జరాసంధ వధమైంది, మనం సంతోషంగా ఇక పైన ఉండొచ్చు అని వాళ్ళందరూ తెలుసుకొని సంతోషంగా ఆ జైల్లో నుంచి బయటకు వచ్చి కృష్ణుడి దర్శనం కోసం వస్తున్నారు. ఇలాగా జరాసంధుని వధం చేసి ఆ రాజులందరినీ విడిపించారు కృష్ణుడు. అదే అధ్యాయం యొక్క కథ. బ్రహ్మనిష్ఠులు అద్భుతంగా ఈ అధ్యాయంలో జరాసంధుని యొక్క వధాన్ని వర్ణించారు. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అచ द्विसप्ततितमोऽध्यायः श्रीशुक उवाच एकदा तु सभामध्ये आस्थितो मुनिभिर्वृतः ब्राह्मणैः क्षत्रियैर्वैश्यैः भ्रातृभिश्च युधिष्ठिरः आचार्यैः कुलवृद्धैश्च ज्ञातिसम्बन्धिबान्धवैः शृण्वतामेव चैतेषाम् आभाष्येदम् उवाचः। युधिष्ठिरोवाच क्रतुराजेन गोविन्द राजसूयेन पावनीः यक्ष्ये विभूतिः भवतः तत्सम्पादय नः प्रभो। त्वत्पादुके अविरतं परिये चरन्ति ध्यायन्ति अभद्रनशने शुचयो गृह्णन्ति बिन्दन्ति ते कमलनाभवापवर्गम् आशासते यदित आशिष ईशनान्ये तद्देव देव भवतश्चरणारविन्द सेवानुभावमिह पश्यतु लोकयेषः। ये त्वां भजन्ति न भजन्त्यतवोभयेषां निष्ठां प्रदर्शय विभो कुरु सञ्जयानाम्। न ब्रह्मणः स्वपरभेदमतिस्तव स्यात् सर्वात्मनः समदृशः स्वसुखानुभूतेः संसेवतां सुरतरोरिव ते प्रसादः सेवानुरूपमुदयो न विपर्ययोऽत्र। श्रीभगवानुवाच सम्यग्व्यवसितं राजन् भवता शत्रुकर्षणा कल्याणी येन ते कीर्तिः लोकान् अनुभविष्यति। ऋषीणां पितृदेवानां सुहृदामपि नः प्रभो सर्वेषामिह भूतानां ईप्सितः क्रतुराट् अयम्। विजित्य नृपतीन् सर्वान् कृत्वा च जगतीं वशे संभृत्य सर्वसंभारान् आहरस्व महाक्रतुम्। एते ते भ्रातरो राजन् लोकपालांश संभवाः जितोऽस्मि आत्मवता तेऽहं दुर्जयो यः अकृतात्मभिः। न कश्चित् मत्परं लोके तेजसा यशसा श्रिया विभूतिभिः वाभिभवेत् देवोऽपि किमुपार्थिवः। श्रीशुक उवाच निशम्य भगवद्गीतं प्रीतः फुल्लमुखाम्बुजः भ्रातॄन् दिग्विजये अयुङ्क्त विष्णुतेजोपबृंहितान्। सहदेवं दक्षिणस्याम् आदिशत् सहस्रञ्जयैः दिशि प्रतीच्यां नकुलम् उदीच्यां सव्यसाचिनं प्राच्यां वृकोदरं मत्स्यैः केकयैः सहमद्रकैः। ते विजित्य नृपान् वीराः आजह्रुः दिग्भ्यवोजसा
अजातशत्रवे भूरि द्रविणं नृपयक्ष्यते श्रुत्वा जितं जरासन्धं नृपतेः ध्यायतो हरिः आहोपायं तमेवाद्य उद्धवो यमुवाचः भीमसेनः अर्जुनः कृष्णः ब्रह्मलिङ्गधरास्त्रयः जग्मुः गिरिव्रजं तात बृहद्रथसुतो यतः ते गत्वा आतिथ्यवेलायां गृहेषु गृहमेधिनं ब्रह्मण्यं समयाचेरन् राजन्या ब्रह्मलिङ्गिणः राजन् विद्धि अतिथीन् प्राप्तान् अर्थिनो दूरमागतान् तन्नः प्रयच्छ भद्रं ते यद्वयं कामयामहे किं दुर्मर्षं तितिक्षूणां किमकार्यमसाधुभिः किं न देयं वदान्यानां कः परः समदर्शिनां यः अनित्येन शरीरेण सतां गेयं यशो ध्रुवं नाचिनोति स्वयं कल्पः स वाच्यः शोच्य एव सः हरिश्चन्द्रो रन्तिदेवः उञ्चवृत्तिः शिबिर्बलिः व्याधः कपोतो बहवः ह्यध्रुवेण ध्रुवं गताः श्रीशुक उवाच स्वरैराकृतिभिस्तांस्तु प्रकोष्ठैः ज्याहतैरपि राजन्यबन्धून् विज्ञाय दृष्टपूर्वान् चिन्तयत् राजन्यबन्धवो ह्येते ब्रह्मलिङ्गानि बिभ्रति ददामि भिक्षितं तेभ्यः आत्मानमपि दुस्त्यजम् बलेर्नु श्रूयते कीर्तिः वितता दिक्ष्मकल्मषा ऐश्वर्यात् भ्रंशितस्यापि विप्रव्याजेन विष्णुना श्रियं जिहीर्षतेन्द्रस्य विष्णवे द्विजरूपिणे जानन्नपि महीं प्रादात् वार्यमाणोऽपि दैत्यराट् जीवता ब्राह्मणार्थाय कोऽन्वर्थः क्षत्रबन्धुना देहेन पतमानेन नेहता विपुलं यशः इति उदारमतिः प्राह कृष्णार्जुनवृकोदरान् हे विप्राः ब्रियतां कामः ददामि आत्मशिरोऽपि वः श्रीभगवानुवाच युद्धं नो देहि राजेन्द्र द्वन्द्वशो यदि मन्यसे युद्धार्थिनो वयं प्राप्ताः राजन्यानान्नकाङ्क्षिणः असौ वृकोदरः पार्थः तस्य भ्राता अर्जुनो ह्ययम् अनयोः मातुलेयं मां कृष्णं जानीहि ते रिपुम् एवमावेदितो राजा जहासोच्चैस्ममागधः आह चामर्षितो मन्दा युद्धं तर्हि ददामि वः न त्वया भीरुणा योत्स्ये युधि विक्लवचेतसा मथुरां स्वपुरीं त्यक्त्वा समुद्रं शरणं गतः अयं तु वयसा तुल्यः नातिसत्त्वो न मे समः अर्जुनो न भवेद्योद्धा भीमस्तुल्यबलो मम इत्युक्त्वा भीमसेनाय
प्रादाय महतीं गदां द्वितीयां स्वयमादाय निर्जगाम पुरात् बहिः। ततः समेखले वीरौ संयुक्तौ इतरेतरौ जघ्नतुः वज्रकल्पाभ्यां गदाभ्यां रणदुर्मदौ। मण्डलानि विचित्राणि सव्यं दक्षिणमेव च चरतोः शुशुभे युद्धं नटयोरिव रङ्गिणोः। ततः चटचटा शब्दः वज्रनिष्पेषसन्निभः गदयोः क्षिप्तयोराजन् दन्तयोरिव दन्तिनोः। ते वै गदे भुजजवेन निपात्यमाने अन्योन्यतः असंकटिपादकरोरुजत्रून्। चूर्णी बभूवतुः उपेत्य यथार्कशाखे संयुध्यतोः द्विरदयोः इव दीप्तमन्वोः। इत्थं तयोः प्रहतयोर्गदयोर्नृवीरौ क्रुद्धौ स्वमुष्टिभिः अयस्पर्शैः अपिंष्टाम्। शब्दस्तयोः प्रहरतोरिभयोरिवासीत् निर्घातवज्रपुरुषस्तलताडनोत्थः। तयोरेवं प्रहरतोः समशिक्षाबलौजसोः निर्विशेषमभूद्युद्धम् अक्षीणजवयोर्नृपा। एवं तयोर्महाराज युध्यतोः सप्तविंशतिः दिनानि निरगंस्तत्र सुहृद्वन्निशितिष्ठतोः। एकदा मातुलेयं वै प्राहराजन्वृकोदरः न शक्तोऽहं जरासन्धं निर्जेतुं युधि माधव। शत्रोः जन्मभृती विद्वान् जीवितं च जराकृतं पार्थम् आप्याययन् स्वेन तेजसा चिन्तयद्धरिः। सञ्चिन्त्य अरिवधोपायं भीमस्यामोघदर्शनः दर्शयामास विटपं पाटयन्निव संज्ञया। तद्विज्ञाय महासत्त्वः भीमः प्रहरतां वरः गृहीत्वा पादयोः शत्रुं पातयामास भूतले। एकं पादं पदाक्रम्य दोर्भ्याम् अन्यं प्रगृह्य सः गुदतः पाटयामास शाखामिव महागजः। एकपादोरुवृषण कटिपृष्ठस्तनांसके एकबाहु अक्षिभ्रूकर्णे शकले ददृशुः प्रजाः। हाहाकारो महानासीत् निहते मगधेश्वरे पूजयामास तुर्भीमं परिरभ्य जयाच्युतौ। सहदेवं तत्तनयं भगवान् भूतभावनः अभ्यषिञ्चत् अमेयात्मा मगधानां पतिं प्रभुः। मोचयामास राजन्यान् समृद्धा मागधेन ये। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे जरासन्धवधो नाम 270तमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की
జై